ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇది మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీని ప్రభావం మన దేశం మీద ఇంకా ఎక్కువగా ఉంది. ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికి ఆగస్టు వచ్చినా కూడా సరైనటువంటి వర్షపాతం లేదు. ఇది రైనీ సీజనా లేదంటే సమ్మర్ సీజనా అనేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికీ రైతులు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా వరకు రాయలసీమ లాంటి ప్రాంతాల్లో త్రాగునీటికి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర, కర్ణాటకలో పడినటువంటి వర్షాల కారణంగా కృష్ణా నదికి నీరు రావటం జరిగింది. సో అవి కర్ణాటక దాటుకుని అంటే తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జలాశయాలు దాటుకుని ఓవరాల్గా ఇప్పుడు శ్రీశైలంలోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజుల నుంచి శ్రీశైలం జలాశయం నిండుతూనే ఉంది. ఎందుకని నిండుతూనే ఉంది అని చెప్పి అనాల్సి వస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి నీటిని వచ్చినట్లుగా ఎడమ కాలువ నుంచి తీసేస్తుంది. సో మనకి కుడి కాలువ ఆంధ్రాకి, ఎడమ కాలువ తెలంగాణకి కేటాయించడం జరిగింది. తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి ఈ ఎడమ కాలువని పూర్తి స్థాయిలో వాళ్ళు వాడేయటం కారణంగా ప్రస్తుతం మనం ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి స్థితిలో సో ఈ రకంగా వాటర్ వాళ్ళు తీసేసుకుంటుంటే ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంది. ఏ మాత్రం కూడా దీనికి స్పందించట్లేదు. జలాశయం నిండకుండా పూర్తి స్థాయి నీటి మట్టం రాకుండా ఎందుకు నీళ్లు తీసుకుంటున్నారు అని చెప్పి ఇప్పటి వరకు అడగలేదు. కేఆర్ఎంబీలో రిపోర్ట్ చేయలేదు. పోనీ మీరు చేయకపోయారు. మన వైపు నుంచి కూడా రాయలసీమకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. అటు రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ, ముచ్చుమర్రి కానీ సో ఎటువంటి వాటిని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. శ్రీశైలం నిండితే గానీ వాటర్ కిందకి రాదు. ఆ తర్వాత నాగార్జున సాగర్, పులిచింతల, తర్వాత ప్రకాశం బ్యారేజ్కి వస్తాయి. ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి దిగువనున్నటువంటి వాటికి కొంతవరకు పర్లేదు. ఎందుకంటే గోదావరికి వచ్చినటువంటి వరదల కారణంగా అటు పట్టిసీమ, పోలవరం దగ్గర మనం లిఫ్ట్ పెట్టుకుని పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసినటువంటి వాటర్ మనకి పోలవరం కెనాల్స్ ద్వారా మనకి ఇబ్రహీంపట్నంలో వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. సో అవి ఇటు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి రావటం, ఇక్కడి నుంచి కుడి ఎడమ కాలువలతోటి మనం వాటర్ తీసుకుంటానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ క్రింది వాళ్ళకి సో ఆ పైన ఉన్నటువంటి వాటి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా నీళ్ళు ఈ రకంగా తీసుకుంటుంటే కనీసం మన హక్కుల గురించి మనం అడిగేటువంటి పరిస్థితుల్లో కూడా మనం లేకుండా ఉన్నామంటే ఒకసారి ఆలోచించుకోవాలి.